తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గనక అధికారంలోకి వస్తే ఇళ్ల విషయంలో ఒక కీలక హామీ అయితే ఇచ్చుకున్నారు. అయితే 2 సెంట్ల భూమిలో ఇల్లు కట్టి ఇస్తామంటూ ఇస్తున్న హామీ ఏదైతే ఉందో గతంలో 3 సెంట్లు అన్నారు. ఇప్పుడు 2 సెంట్లు అంటున్నారు. ఏంటి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే జగనన్న కాలనీల పేరుతో సిటీలో అయితే సెంటు స్థలం, అలాగే రూరల్ ప్రాంతాల్లో అయితే సెంటున్నర స్థలం ఇచ్చారు. ఇప్పటికే ఆ కాలనీలు కూడా దాదాపుగా మొదటి విడత పూర్తయినాయి. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. కొన్ని ఇంకా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కేటాయింపులు అయితే దాదాపుగా అయిపోయినాయి. అయితే దాన్ని ఢీకొట్టారు. ఎందుకంటే ఇంతకుముందు టిడ్కో ఇల్లని ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో. అవి ఇంకా కొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేటాయించట్లేదు అంటూ మొదటి నుంచి విపక్షాలు మాట్లాడుతున్నా, కేటాయించిన వాట్లలో వచ్చి స్థిరపడడానికి చాలామంది అంగీకరించట్లేదు. అంటే ఇవి విడిగా స్థలం ఇచ్చి ఒక ఇండివిడ్యువల్ హౌస్ ఏర్పాటు చేయడం వేరు, టిడ్కో ఇల్లు అంటే ఒక అపార్ట్మెంట్‌లా కట్టేయడం వేరు. కనీసం దానికి ఎటువంటి మౌలిక వస్తువులు కూడా లేకపోవడం. ఇప్పుడు ఒక 10, 15 అంతస్తులు కట్టేస్తే దానికి లిఫ్ట్‌లు కూడా లేకపోతే ఎలా వెళ్తారు? కింద నుంచి పైదాకా వెళ్ళడం అంటే. దాని నేపథ్యంలో చాలామందికి అలాట్ చేసినా సరే వాళ్ళు ఎళ్లి ఉండట్లేదు అక్కడ. సో అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ జగనన్న కాలనీలు అనే పరిస్థితి ఎలాగైతే ఉందో ఖచ్చితంగా అది ప్రజలకి బాగా నచ్చింది. చాలామంది మంచి మెప్పు పొందారు. మొదట్లో ఊరు చివర ఇచ్చారు అది ఇది అని చెప్పినా, ఏదైనా ప్రభుత్వ ఇల్లు అంటే ఊరు చివర ఇస్తారు కానీ ఊరు మధ్యలో అయితే ఇవ్వరు కదా, సాధ్యం కాదు కదా. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ని తెలుగుదేశం పార్టీ కూడా తానొస్తే చేస్తానంటోంది. అది కూడా 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తామంటుంది. ప్రజలు నమ్ముతారా లేదని చూడాలి.